హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను అల్లం వెల్లిపాయ ఎలా నూరుకోవాలి అని చూపిస్తున్నానమ్మా. మనము నీళ్ళు పోయకుండా రుబ్బుకుంటే 3 నెలలు కూడా ఉంచుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు 1/2 కిలో అల్లం తీసుకున్నానమ్మా. ఇదిగో శుభ్రంగా కడిగి తోలు తీసేసినాను కొంచెము. ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో బిస్కెట్ లాగా కట్ చేసి సన్నగా. ఓకేనా? పొద్దున్న ఆరబెట్టాను ఇట్లా కోసి. ఇంకా 500 గ్రామ్ ఎల్లిపాయ. ఇదిగో తోలు తీయొద్దమ్మా, పొట్టు తీయొద్దు, సరేనా? పొట్టులోనే ఉన్నది రుచి, సరేనా? ఇది 500 గ్రామ్ తీసుకున్నాను, ఇది 500 గ్రామ్ తీసుకున్నానమ్మా. 2 సమానం వేస్తాను. కొంతమంది ఏం చేస్తారు, అల్లం ఎక్కువ వేస్తారు, వెల్లిపాయ తక్కువ వేస్తారు. నేను అలా చేయను, 2 సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఎలా చేసుకుందాం చూపిస్తున్నాను. ఇదిగో అల్లం వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. నీళ్ళు పోయకూడదమ్మా, ఓకేనా? ఇది సగం వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందామమ్మా. 1 స్పూన్ పసుపు చాలు. ఇదిగో చిన్న గరిటెలో. ఓకే, ఉప్పు వేసుకుందామమ్మా. ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఉప్పు ఎంత ఉంటే అంత మంచిది అన్నమాట, పాడవకుండా ఉంటుంది. ఓకే, నేను 1.5 వేస్తున్నానమ్మా. ఓకేనా? ఇప్పుడు నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకుందాం. ఓకే, చూడమ్మా, ఇది అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది ఇది. చూడమ్మా ఎంత మంచి గ్రైండ్ అయింది. ఇప్పుడు మనము సెకండ్ ట్రిప్ వేసుకుందామమ్మా.